సతీష్ గారు, రైట్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి స్టోరీస్ నిజంగా చూడాలంటే. సాయి అయినా స్వప్న అయినా 75,000 ఫాలోవర్స్ ఉన్నారని, ఆమె 75,000 ఉన్నారని. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇది ఓపెన్ వరల్డ్, డిజిటల్ వరల్డ్లో వీఆర్ లివింగ్ ఇన్ కంప్లీట్ ఓపెన్ వరల్డ్, రైట్. ఇక్కడ దాపరికాలు ఏమి ఉండే ఆస్కారం కూడా లేని ఈ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా దొరికారు వాళ్ళకి అనేది పెద్ద అంత కూలంకసంగా మాట్లాడడం కూడా అవసరం లేదు. మీరు ఎలాగా, యూ బీయింగ్ ఎ రీసెర్చ్ స్కాలర్, హౌ కమ్ యూ బికమ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్షియర్? వీళ్ళందరూ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు సార్? ఫస్ట్ ఇప్పుడు యువత అంటే ఏంటి? యూనివర్సిటీలు, కాలేజీలు, స్టూడెంట్స్. వాళ్ళు ఏంటి, ఈరోజు 100 పెడితే రేపు 1000 వస్తుంది, 2000 వస్తుంది అన్న ఆశతో ఈ ప్రమోషన్స్ మెయిన్ ఏంటంటే యూనివర్సిటీ, కాలేజీలు, స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పెద్దోళ్ళు ఎవరు ఆడరు, చిన్నపిల్లలు ఎవరు ఆడరు. టార్గెట్ చేసేది యూత్ని. ఆ యూత్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారు వీళ్ళు అంటే, ఎవరికైతే ఎక్కువ ఫాలోవర్లో వాళ్ళ దగ్గర, స్టూడెంట్స్ దగ్గర కూడా వచ్చి మీరు మా దాన్ని ప్రమోట్ చేయండి, మీకు ఇంతో అంతో ఇస్తాం. అది ఏదైనా మొత్తం బిజినెస్ సార్ ఇదంతా. ఆ బిజినెస్ అనేది యూనివర్సిటీలకు, కాలేజీలకు రావద్దు. ఇప్పుడు మొత్తం బిజినెస్ అంతా జరిగేది యూత్లోనే. క్రికెట్ బెట్టింగ్ కానీ ఎనీ బెట్టింగ్ యూత్లోనే జరుగుతుంది. నాకు ఒకటి సతీష్ గారు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు మనం హాస్టల్లోనో లేకపోతే యూనివర్సిటీలోనో లేకపోతే కాలేజెస్లోనో చదువుకునే పిల్లల దగ్గర చాలా పరిమితిగా ఉంటుంది కదా డబ్బులు. ఆ పరిమితి పెంచుకోవడానికి కాదు అంటే ఎవరైనా బిజినెస్ నిజంగా ఎవరి దగ్గర దోచుకోవాలి అంటే వీటి దగ్గర ఇంత డబ్బులు ఉంటాయి, దోచుకోవాలి అనుకుంటే అదొక థాట్ అనుకోవచ్చు. బట్ నీ దగ్గరే నువ్వు మమ్మీ పేరెంట్స్ దగ్గర కొద్దిగా గొప్ప లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఏదో తీసుకొని జోబులో 100, 200, మ్యాక్సిమం పోయిన 1000 రూపాయలు ఉంటాయి. సో మీ దగ్గర నుంచి ఏమొస్తుంది? అదిగా సార్ అలా టార్గెట్ ఏంటంటే, ₹1,00,00,000 ఉన్న వాళ్ళు ఎవరు బెట్టింగ్ బెటర్ సార్? 100 ఉన్నోళ్ళు 1,00,00,000 మంది పెడతారు, అది ₹1,00,00,000 అవుతుంది, 100 కోట్లు అవుతుంది. అది సార్ బెట్టింగ్ మెయిన్ రీజనే అది. 100గా పోతుంది అని పెట్టేస్తారు. అది 100 నుంచి అది కోట్ల మందికి వెళ్ళిపోతుంది. అది టార్గెట్. యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు అమీర్పేటలో చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఎక్కువైపోయింది. దిల్సుఖ్ నగర్లో కానీ, అమీర్పేటలో కానీ, ఈవెన్ కాలేజీలలో, స్కూళ్ళల్లో మీరన్నట్టు హాస్టల్లో సార్ పిల్లలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే చుట్టూ ఈగల్లా గాలి బెట్టింగ్ పెట్టుకుంటున్నారు. ఒకరోజు నేను క్లాస్ తీసుకుందామని వెళ్తే క్లాసులో ఒక్కరు కూడా లేరు. ఒకే ఒక అబ్బాయి, ఆఫ్ఘనిస్తాన్ అబ్బాయి ఉన్నారు. ఏంటి అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సార్, ఎవరు లేరు అన్నాడు. బయటకు వెళ్ళి చూస్తే అందరూ బెట్టింగ్లో ఉన్నారు. అది జరుగుతుంది. ఈవెన్ 10th క్లాస్ వాళ్ళు కూడా బెట్టింగ్ పెట్టే కాడికి వచ్చింది సార్ ఇవాళ రేపు. 10th క్లాస్ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు సార్, ఈ రోజు 100 పెడితే రేపు 200 ఇస్తే వాడు ఏదో ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడు. ఆ 100 బాయ్ 200 బాయ్ అన్నీ పోతున్నాయి కదా సార్ ఇప్పుడు. అది నేను గవర్నమెంట్ని కోరేది ఏంటంటే, యూనివర్సిటీని టార్గెట్ చేసి ఇస్తున్నారు ఇదంతా. యూనివర్సిటీలు, స్కూళ్ళు, చిల్డ్రన్స్ వాళ్ళ కాడికి బెట్టింగ్ యాప్లు ఎలాంటివి కూడా రావద్దు అనేది మా కోరిక. మనం అడుగుతాం కరెక్టే, పిల్లలకి ఫోన్లు ఇచ్చే పేరెంట్స్ అడగాలిగా. ఫోన్ ఇచ్చింది చదువుకోమని సార్, చదువుకోమని మనమేగా సార్. ఆ ఫోన్ సార్ చదువుకునే యాప్ తీసేసి బెట్టింగ్ యాప్ వేసుకుంటున్నాడు. మనం అన్నిటికి మనమే కదా సార్ బాధ్యులం. ఫోన్ ఇవ్వడం తప్పు కాదు. ఫోన్లో మేము వాట్సాప్ ఏదో మెటీరియల్ పంపిస్తాం, చదువుకోమంటారు. పేరెంట్స్ ముందు, వాళ్ళ ముందు ఏం చేస్తారు, పోయి ఆ యాప్ తీసేసి చదువుకుంటారు. జస్ట్ మనం ఎటు బయటకు వెళ్ళగానే బెట్టింగ్ వేసేస్తారు. ఇప్పుడు ఫోన్ తప్ప, టెక్నాలజీ తప్ప కాదు. వీటిని మొత్తం పూర్తిగా నిర్మూలించాలి. పైగా దీనికి ప్రమోషన్లు మళ్ళీ. రైట్.